హలో ఛాంపియన్స్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మనందరికీ కూడా వి లెర్నింగ్ పోర్టల్ ప్లానర్ కూడా కమింగ్ సూన్ ఉన్నది. మనకి ఇప్పుడు లైవ్లో వచ్చేసాయి, అన్నీ కూడా యాక్టివ్ అయిపోయినాయి. లాగిన్ అయిన వెంటనే మనకు వి లెర్నింగ్ సంబంధించినటువంటి 2 వీడియోస్ని 18 మినిట్స్ ఒకటి, 24 మినిట్స్ ఒకటి, 2 వీడియోస్ని మనకు ఆల్రెడీ అక్కడ పెట్టారు, పోస్ట్ చేశారు. ప్రతి వీడియో పైన కూడా ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళకు సంబంధించినటువంటి గ్లోబల్ ర్యాంక్ ప్లస్ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా అక్కడ వీడియోలో ఉంటుంది. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి ఎవరితోనా షేర్ చేసుకున్నారంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్ ఐడి ప్లస్ వాళ్ళ మెయిల్ అడ్రస్ బ్లాక్ అవుతుంది, పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది. దయచేసి గమనించి ఎవరికి ఏ వీడియోస్ కూడా స్క్రీన్ షాట్స్ తీయడం కానీ వాటిలో వివరాలు ఏదైతే పంచుకోవడం కానీ ట్రై చేయొద్దండి. దయచేసి చాలా డేంజర్లో పడతారు మీరు. ఇదే మార్నింగ్ కూడా నేను ఆడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. కంపెనీ చాలా స్ట్రిక్ట్గా ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్కి మనం కట్టుబడి ఉందాం. యాష్ గారు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఊరికనే ఇవ్వలేదు, మనల్ని ఇక్కడే, ఇది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇట్స్ ఎ టెస్టింగ్ మోడ్. మనం కొత్త కంపెనీలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడున్న వాల్యూస్ని మనం టచ్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో సమ్ మోరల్ వాల్యూస్ని మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు చెక్ చేస్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్క వీడియోకి ఎవరి అకౌంట్లో మీరు లాగిన్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన మెయిల్ అడ్రస్, వాళ్లకు సంబంధించినటువంటి గ్లోబల్ ర్యాంక్ అనేవి అన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఉంటాయి, కనిపిస్తాయి. వీడియో మీదే వస్తుంది, మంది మెయిల్ అడ్రస్కి ముందు వస్తుంది ర్యాంకు. అవి మీరు చూసుకోండి, మీరు ఏ ర్యాంక్లో ఉన్నారో చూసుకోండి దయచేసి. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసినారంటే ఇమ్మీడియట్గా ఆ యొక్క మెయిల్ అడ్రస్ సంబంధించినటువంటి అకౌంట్ ఐడిని వితౌట్ నోటీస్ పర్మనెంట్లీ టర్మినేట్ చేస్తారు. జాగ్రత్త. ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ల యొక్క ఆల్గరిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. అవి ఎలా పనిచేస్తాయో కూడా చూడాలి. ప్రస్తుతం మనం ఉన్న ఇంటర్నెట్ కేవలం ఒకే ఒక్క దానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది మీ శ్రద్ధను, అంటే అటెన్షన్ లాక్కోవడం. పబ్లిక్ సోషల్ మీడియాను నడిపించే ఆల్గరిథమ్స్ ప్రాథమికంగా మీ దృష్టిని చెడగొట్టడానికి రూపొందించబడ్డాయి. ఎందుకంటే మీరు ప్రకటనలను చూడాలి. సరిగ్గా చెప్పారు. మీ నిర్దిష్ట కమ్యూనిటీతో మీరు లోతైన అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోకుండా మిమ్మల్ని దూరం చేయాలని మరియు మిమ్మల్ని ఎక్కువసేపు స్క్రోల్ చేసేలా చేసే ఏదో ఒక గొడవ లేదా కోపంతో కూడిన కంటెంట్ వైపు మిమ్మల్ని మళ్లించాలని అవి చూస్తాయి. కాబట్టి అవి ప్రాథమికంగా మమ్మల్ని ఆకర్షించడానికి కాకుండా మీ దృష్టిని మరల్చడానికి నిర్మించిన సాధనాలు. అవును, దృష్టి మరల్చడమే వారి వ్యాపార నమూనా. కానీ ఈ టెక్స్ట్ ఐక్యతను కాపాడుకోవాలనే నిర్దిష్ట అవసరాన్ని నొక్కి చెబుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన ఈకోసిస్టమ్ పబ్లిక్ వెబ్ యొక్క ఆల్గరిథం పరధ్యానాలను పూర్తిగా తొలగిస్తుంది. అది చాలా అర్థవంతంగా ఉంది. ఇంకా ఈ పత్రం సురక్షితమైన డిజిటల్ సిస్టమ్స్, క్లౌడ్ సహకారం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమ్యూనికేషన్ టూల్స్ ను నేరుగా ఓ కనెక్ట్ వంటి ప్లాట్ఫామ్ల ఫ్రేమ్వర్క్ లోకి చేర్చడాన్ని హైలైట్ చేస్తుంది. మళ్లీ నా భౌతిక నగర ఉదాహరణకు వస్తే, ఇది నేను ముందు చెప్పిన హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ ను అద్దెకు తీసుకోవడానికి మరియు మీ నిర్దిష్ట అవసరాల కోసం ప్రత్యేకంగా ఓ స్వంత క్యాంపస్ ను నిర్మించుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది. అద్దె గది వర్సెస్ స్వంత క్యాంపస్. అవును, ఎందుకంటే మీరు హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ ను అద్దెకు తీసుకుంటే అంటే ఇది పబ్లిక్ సోషల్ మీడియా గ్రూప్ ను ఉపయోగించడంతో సమానం. ఆ వాతావరణంపై మీకు ఎలాంటి నియంత్రణ ఉండదు, అస్సలుండదు. లాబీలో ఎవరో తెలియని వ్యక్తులు తిరుగుతుంటారు, పక్క రూమ్ నుండి శబ్దాలు వస్తుంటాయి, మరియు ఏ క్షణంలోనైనా హోటల్ యాజమాన్యం అంటే సోషల్ మీడియా కంపెనీ తమ నిబంధనలను మార్చవచ్చు, మీ పరిధిని తగ్గించవచ్చు లేదా తలుపులు పూర్తిగా లాక్ చేసి మిమ్మల్ని బయటకు పంపేయవచ్చు. ఇది డిజిటల్ కమ్యూనిటీలకు ఎప్పుడు జరుగుతుంది. కానీ మరీ ముఖ్యంగా ఆ కాన్ఫరెన్స్ రూమ్ లో మీకు ఏదైనా ప్రత్యేకమైన పరికరాలు కావాలంటే హోటల్ వారు మీకోసం దాన్ని ప్రత్యేకంగా తయారు చేయరు. ఆ ప్రత్యేక పరికరాలు అంశమే ఈ టెక్స్ట్ లో ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్ పిల్లర్ ను సక్రియం చేస్తుంది. అదెలా సాధ్యం? కమ్యూనికేషన్ పొరలోనే నేరుగా AI పరికరాలను చేర్చడం ద్వారా.
కమ్యూనికేషన్ పొరలోనే నేరుగా AI పరికరాలను చేర్చడం ద్వారా ఈ సిస్టమ్ డిజిటల్ సహకారంలో ఉండే ఇబ్బందులను చురుకుగా తగ్గిస్తుంది. మనం ఇక్కడ ఎలాంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం? ప్రస్తుతం ఒక సాధారణ డిజిటల్ వ్యాపారవేత్త యొక్క రోజువారీ పనిని ఆలోచించండి. వారు నిరంతరం ఒక పని నుండి ఇంకో పనికి మారుతూ ఉంటారు. అవును, ఒక డజను ట్యాబ్ల మధ్య తిరుగుతుంటారు. సరిగ్గా వారు ఒక మేనేజింగ్ యాప్ నుండి పూర్తిగా భిన్నమైన వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ కు వెళ్తారు. ఆపై విడిగా ఉన్న క్లౌడ్ డ్రైవ్ కు, ఆపై మరొక టెక్స్ట్ జనరేటర్ కు వెళ్తారు. ఇది చాలా అలసటగా ఉంటుంది. అవును, మరియు మీరు ప్రతిసారి అలా మారినప్పుడు అక్కడ పని వేగం తగ్గుతుంది మరియు ఆ ఇబ్బంది కమ్యూనిటీ నిశ్చితార్థాన్ని దెబ్బతీస్తుంది. కానీ టెక్స్ట్ లో పేర్కొన్నట్లుగా వివిధ భాషల అనువాదం లేదా AI మీటింగ్ సమ్మరీలు, సారాంశాలు ఆ వాతావరణంలోనే అంతర్గతంగా ఉంటే ఆ నిర్మాణమే కమ్యూనిటీ ఎదుగుదలకు చురుకుగా సహాయపడుతుంది. ఈ విషయాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 2-3 ఆడియోస్ బ్యాక్ మాట్లాడుకున్నాం. మనకు ఈ యొక్క వి లెర్నింగ్ పోర్టల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా విక్టరీ విత్ యాష్ నుంచి మనకి ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్ అనే ఒక ప్యానల్స్ నుంచి మనకు నేర్పిస్తారండి. అక్కడ ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా 226 కంట్రీస్ నుంచి మనం ఒక్కసారిగా మనం వి లెర్నింగ్ పోర్టల్ ని ఆవిష్కరించబోతున్నారు యాష్ ముఫరా గారు. ఇది చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అందులో ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క భాష కూడా అందులో ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క భాషని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడున్న వీడియో కంటెంట్స్ గానీ టెక్స్ట్ గానీ చూసుకుని అర్థం చేసుకుని ముందుకు నడవచ్చు సక్సెస్ఫుల్ వేలుగా. కాబట్టి అలాంటి విషయమే మనకి ఇక్కడ నొక్కి చెప్పారు. కానీ టెక్స్ట్ లో పేర్కొన్నట్టుగా వివిధ భాషల అనువాదం లేదా AI మీటింగ్ సమ్మరీలు అంటే సారాంశాలు ఆ వాతావరణంలోనే అంతర్గతంగా ఉంటే ఆ నిర్మాణమే కమ్యూనిటీ ఎదుగుదలకు చురుకుగా సహాయపడుతుంది. ఓహ్ వావ్! అంటే రోడ్లు కేవలం మీరు ప్రయాణించే దారులు మాత్రమే కాదు, ఆ రోడ్లు మీరు కారు నడపడానికి కూడా చురుకుగా సహాయపడుతున్నాయన్నమాట. దాన్ని చెప్పడానికి అది చాలా మంచి పద్ధతి. ఒక స్మార్ట్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యొక్క ఉపయోగం అదే. కమ్యూనిటీ వేరే వ్యాపార నమూనాలు ఉన్న థర్డ్ పార్టీ డెవలపర్లపై ఆధారపడకుండా ఉండేలా ఇది చూస్తుంది. వారు మరేదో కంపెనీ CEO నిర్ణయాలపై ఆధారపడరు. సరిగ్గా కమ్యూనిటీ తన స్వంత సాంకేతిక భవిష్యత్తును నియంత్రిస్తుంది. దీన్నే టెక్స్ట్ స్పష్టంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటం, ఫ్యూచర్ రెడీ అని పిలుస్తోంది. సరే, మనం రోడ్లు వేశాం. ఓ చాట్, ఓ కనెక్ట్ మరియు ఓ పాల్లతో ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ క్యాంపస్ ను నిర్మించాం. ఇది ఎలాంటి ఇబ్బందులు లేనిది, AI శక్తితో నడిచేది. కానీ ఒక వినియోగదారుడిగా నేను ఇక్కడ ఒక తక్షణ సమస్యను చూస్తున్నాను. ఆ సమస్య ఏమిటి? మీ దగ్గర అత్యాధునిక డిజిటల్ సౌకర్యం ఉన్నప్పటికీ లోపల ఉన్న ప్రజలు ఆ నిర్మాణాన్ని చూసి భయపడితే అది పూర్తిగా వ్యర్థం. అవును, ఖచ్చితంగా మీ వద్ద భూమిపైనే అత్యంత స్మార్ట్ క్లౌడ్ కొలాబరేషన్ సిస్టమ్ ఉండవచ్చు. కానీ మీ యూజర్లు ఆ ఇంటర్ఫేస్ ను చూసి భయపడి ఆగిపోతే మొత్తం సిస్టమ్ నిలిచిపోతుంది. అవును, మానవ మూలకం మరియు ఈ బ్లూ ప్రింట్ ఆ విఫలమయ్యే అవకాశాన్ని ముందుగానే ఊహించింది. అందుకే ఈ ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఒక పెద్ద మార్పును చేస్తుంది. మనం సాఫ్ట్వేర్ యొక్క సాంకేతిక నిర్మాణం నుండి పక్కకు జరిగి పూర్తిగా మానవ వనరులపై అంటే హ్యూమన్ క్యాపిటల్ దృష్టి పెడతాం. ఈ టెక్స్ట్ 2వ పిల్లర్ లోకి మారుతుంది. అది శిక్షణ మరియు విద్య.